టమాటా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, బెండకాయ పచ్చడి అయితే చేశాను ఈరోజు. కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట రైస్లోకి. సో దానికి నేను బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. టమాటాలు అయితే ఒక 2 తీసుకున్నాను. కొద్దిగా అయితే చింతపండు, ఇంకా కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 15-20 వరకు తీసుకున్నాను. తీసుకున్నాక ఇక్కడ ప్యాన్ అయితే వేడి చేసేసి అందులో ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇది పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. రైస్ మీదకి చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. సో అందుకని ఒకసారి చేద్దాం అన్నట్టుగా ఈరోజు అయితే చేశాను. సో ఆయిల్ వేడైనాక కొన్ని తాలింపు దినుసులు ఇవి అయితే వేసుకుని వేయించుకోవాలన్నమాట దూరగా. అందులో వచ్చేసి నేను ఏం వేసుకున్నానంటే 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా మెంతులు, ఇంకా ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసాను. వేసేసి ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ దూరగా బాగా వేగుతుంది కదా, అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఈ పప్పులే మనకు పచ్చడికి చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎవరు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగుతున్నాయి కదా, బాగా దూరగా వేగుతుంది. స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వీటి వాసన అయితే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఇవి వేగినాక ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం తుంచి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు ఒక 15-20 అయితే తీసుకున్నాను నేను. కొంచెం తక్కువగా కారం వేయాలి అని చెప్పి, ఇంట్లో పిల్లలు తింటారు కదా అని చెప్పేసి నేను కొన్ని వేసుకున్నాను. ఇంకా కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. వేసి దీన్ని బాగా ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు కొంచెం మనకి ఏంటంటే కారం ఉన్న ఎండుమిరపకాయలు ఉన్న కొంచెం కారం తగ్గుతుంది. సో ఇలా ఫ్రై అయినాక నేను వచ్చేసి ఇక్కడ మిక్సీ జార్లో అయితే తీసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, ఇంకా టమాటో ముక్కలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇందులో టమాటా ముక్కలు ఇవి వేసాం కదా, ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది బాగా ఉడకాలన్నమాట. టమాటా ముక్కలు ఇంకా బెండకాయ ముక్కలు బాగా మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఉప్పు, ఇంకా కొద్దిగా పసుపు కూడా ఒక 1/2 స్పూన్ అయితే పసుపు కూడా వేసేసుకున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసి దీన్ని అయితే ఉడికించుకోవాలి కొద్దిసేపు బాగా మగ్గేదాకా. సో ఇది బాగా మగ్గడం అయితే స్టార్ట్ అయింది. సో దీన్ని కొద్దిసేపు అలా వదిలేస్తే అదే ఉడుకుతూ ఉంటుంది. సో అయిపోయింది కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చాను. ఇది చల్లారాక ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలది పౌడరు, ఆ పౌడర్లో అయితే ఇప్పుడు నేను ఈ చల్లారబెట్టుకున్న బెండకాయ టమాటా మిశ్రమాన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక దీన్ని మెత్తగా, అంటే మరీ మెత్తగా పట్టొద్దు, రోటి పచ్చలాగా చేసుకోవాలి అనుకుంటే మనం ఏంటంటే కొంచెం పచ్చగా అయితే మిక్సీ పట్టాలి కోర్స్గా, ఎందుకంటే బాగుంటుంది అలా అయితేనే. ఇదిగో చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనమైతే దీనికి పోపు వేసుకుందాము. చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి అయితే. రైస్లోకి టేస్ట్ అదిరిపోతుంది. సో ఆయిల్ వేడైనాక ఇందులో మళ్ళీ పోపులోకి కొన్ని ఎండుమిరపకాయలు, ఇంకా వెల్లుల్లిపాయలు, దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. వాటితో పాటు కొద్దిగా శనగపప్పు కూడా వేసుకున్నాను. అవి కూడా వేసాక బాగా ఫ్రై అయినాక లాస్ట్లో మనం కరివేపాకు వేసుకొని ఈ పోపుని పచ్చడిలోకి వేసుకోవడమే. చూడండి, ఇక్కడ పచ్చడి అయితే రెడీగా ఉంది కదా. ఇప్పుడు పోపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఆ పోపు తీసుకొచ్చి పచ్చడిలో వేసేసుకుంటే అసలు వాసన అయితే చాలా బాగా వస్తుందండి. నేను చెప్తున్నానని కాదు, రియల్గా చెప్తున్నాను. చాలా సూపర్గా అయితే వాసన వస్తుంది. సో ఇలా ఇది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.